హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే బాబు. సార్, జగన్మోహన్ రెడ్డి గారికి లోకేష్ గారు కౌంటర్ వేశారు సార్. రెడ్ బుక్ ఇంకా ఓపెనే చేయలేదు, అప్పుడే ఇంత ఏడుపు ఏడుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తున్నారు, ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు, అసలు రెడ్ బుకే ఓపెన్ చేయలేదు అని అంటున్నారు. మరి రెడ్ బుకే ఓపెన్ చేయకపోతే జగన్ గారు ఈ స్థాయిలో ఈ విధంగా ప్రవర్తిస్తే మరి రెడ్ బుక్ ఓపెన్ చేసిన తర్వాత ఆయన పరిస్థితి ఏంటో అని చెప్పేసి కొంతమంది మాట్లాడుకోవడం చూస్తున్నాం సార్. మరి దీన్ని మీరు ఏ విధంగా చూస్తారంటారు సార్? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఇప్పటికి కూడా తన రాచరికపు పరిపాలనలో సాగించిన శాసనాల్ని చేద్దాం అనుకుంటున్నాడు. ఆయన పదవిలో ఉన్నదానికి పదవిలో లేని దానికి మధ్య తేడా ఏమిటో తెలుసుకోలేని అజ్ఞానంతో మాట్లాడుతున్నాడు. నువ్వు పదవిలో ఉంటుండగా ఎంటైర్ ఆంధ్రప్రదేశాన్ని నీ పాదాల కింద నొక్కి పెట్టావు. నీ తరఫున వాదించేటువంటి ఆ 10 వీధి ఏమంటారు అరుస్తూ ఉంటారు కదా వాళ్ళు, ఆ 10 మందిని కూడా ముందుంచి రోజుకి ప్రెస్ మీట్లు పెట్టావు. అనేకమైన అబద్ధాలని ప్రచారంలో తీసుకొచ్చావు. ప్రజల తాలూకు కష్ట సుఖాలు ఏమీ తెలియకుండా నువ్వు నీ ఇష్టానుసారంగా నీ మనసులో ఏముందో ఆ ఉన్నదంతా వాళ్ళ చేత ఆ 10 మంది చేత చెప్పించావు. అంటే మన సామాజిక వర్గ సమీకరణాల్లో ఒక లేకపోతే రెడ్డి లేదా కమ్మ లేకపోతే ఏదో ఉంటారు కదా క్యాస్ట్లు. ఏ క్యాస్ట్లో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడికి తన పాలక వర్గంలో ఉన్నటువంటి అంటే పాలక యంత్రాంగాన్ని ఆ మంత్రాంగాన్ని నువ్వు నీ స్వార్థం కోసం నీ వ్యక్తిగతమైన లబ్ధి కోసం ఉపయోగించుకున్నావు. నువ్వు ఇవన్నీ ఆలోచించకుండా రెడ్ బుక్ అంటావేంటి? రెడ్ బుక్ ఏమిటి? పేరు రెడ్ బుక్ పెట్టావు కానీ నీకు చెప్తున్నాను కదా, మొదటి నుంచి కూడా ఖండిస్తున్నాను. ఎవరో మామూలుగా చిన్న గులకరాయితో కొడితే పర్వాలేదు, అదే బండరాయితో కొడితే కోపం ఉండదండి, అంతే కదా. నీకు మాత్రం అది ప్రాణాంతకం అయిందంటే నీకు కోపం ఉండదా? మనసులో ఉండదా? వెంటనే లేపేవా? మరి ఏదో మరి నీకు కూడా హత్యా ప్రయత్నం చేసిందంటే హత్యా ప్రయత్నం చేసింది ఏదో ఐరన్ రాడ్డుతో ఐరన్ గుండుతో కొడతాడు తల పగిలిపోవాలని. గులకరాయితో తైలీ తగలినట్టుగా ఆ మచ్చ లేనట్టుగా ఎవరు కొట్టరు. కానీ అదేదో మీరు కొట్టారన్నావు, అది నీ తాలూకు భ్రాంతి, నీ తాలూకు ఏమంటారు అది అజ్ఞానం. ఓకే. అలాగే మరి కోడికత్తి డ్రామా ఆడావు, నిజం తెలిసిపోయింది. ఇప్పుడు నిన్ను ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్మరు. నమ్మక ప్రజలు వ్యతిరేకించారు. నీకు ఎవరి మీదైనా పగ ఉన్నట్టయితే వాళ్ళని మాట్లాడు, ఏమిరా మీకు ఇన్ని చేశారు ఎందుకు ఇవ్వలేదని. ఆ వ్యతిరేకించింది వాళ్ళు, ఈ ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కాదు. ఇదే ప్రతిపక్షంలో ఉన్న అంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కాదు, ఇదే ప్రతిపక్ష నాయకులు. ఏమన్నా నువ్వు ఒక్కొక్కరిని ఏ పేరుతో పిలిచావు? అంటే వాళ్ళ మనుషుల్ని అరెస్ట్ చేసినా సరే విధేయులుగా ఉన్నారు. వాళ్ళ అంటే ఇప్పటి పాలక వర్గం తాలూకు మనుషుల మీద ఏ కేసులు పెట్టినా మౌనంగా ఉన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాలూకు కుటుంబాన్ని అసాసినేషన్ చేసిన క్యారెక్టర్ అసాసినేషన్ మౌనంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ తాలూకు కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ తిట్టి అడెవడో బోరబండ అనిల్ కుమార్ అనేటువంటి దౌర్భాగ్యుడు ఆ పిల్లల్ని కూడా చేస్తా అన్నాడు. ఇవన్నీ చిన్న మాటల, ఇవన్నీ నువ్వు మర్చిపోతావా? నువ్వు మర్చిపోయినా ప్రజలు మర్చిపోతారా? ఇన్ని పొరపాట్లు, ఇన్ని లోపాలు, ఇంత నువ్వు నువ్వు గొయ్యి తీసుకుంటే ఆ గోతులో ఎవరు పడతారు? ఎవరు గోతులో పడడానికి సిద్ధంగా ఉండరు. నువ్వు తీసుకున్న గోతులో నువ్వే పడతావు అనే విషయాన్ని ఇక ముందైనా గ్రహించాలి. ఒకటి, ఈరోజు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ఎవరెవరి మీద కేసులు ఉన్నాయో చేతులు ఎత్తండి అంటే అందరూ చేతులు ఎత్తారు. అంటే ఏమిటి? వీళ్ళందరికీ కూడా కేసులు పడ్డాయి కదా, వీళ్ళందరూ మనుషులే కదా, వీళ్ళందరికీ మాట్లాడే శక్తి ఉంది కదా. వీళ్ళెవడు మృగప్రాయం కాదు, పశుప్రాయం కాదు, మనుషులు. వాళ్ళని చాలా దయనీయమైన పరిస్థితుల్లో హింస పెట్టినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ రఘురామకృష్ణరాజు, ఆయన ఏమిటి అసలు నీ స్థాయి మనిషి రమారమి
సంపదలో. అలాంటి వాడిని తీసుకెళ్ళి ఆ సుశీల్ కుమార్ ఎవడో షీండే ఎవడో ఉన్నాడు కదా వాళ్ళు, వాళ్ళ చేత మొత్తం ఏమిటండి కాలు చాపని కాలు మీద కొట్టడం, ముడుకుల మీద కొట్టడం, రక్తం వస్తున్నా సరే, లేదు ఇది సోరియాసిస్ అనే ఒక వ్యాధిని ప్రచారం చేయడం, ఆయన పడుకోబెట్టి పైనుంచి కిందకి పొట్ట మీద దూకేవారట. ఇది మనుషులు పెట్టే శిక్షేనండి. ఆయన అంత మనిషికి ఈ శిక్ష అవసరమా అని జ్ఞాపకం ఉండదు. ఆయన మర్చిపోతాడు ఆ శిక్షని జీవితంలో. అందువల్ల ఇన్ని పొరపాట్లు చేసేది నువ్వు ఇంకా ఎర్రబుక్ ఓపెన్ చేయడం ఏంటి? అన్నిటికంటే ప్రధానమైనటువంటి ఒక అపరాధం ఏమిటంటే, మీరు తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని ఎలా నాశనం చేస్తారో, ఎంత ఖర్చు పెడతారో పెట్టండి. అవసరమైతే జిల్లాకి 100 కోట్లు ఇస్తాను నేను, వాళ్ళు మాత్రం మిగలకూడదు అంటే చెప్పేమేనే కదా అర్థం. వాళ్ళు పూర్తిగా సమూలంగా నాశనం అయిపోవాలంటే ఎలా, మంచి పని చేస్తే ఎలా నాశనం అయిపోతారండి? మనుషుల్ని బతికించుకోవడం చాలా తేలికండి. మీరు ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెడితే చాలు, ఆ విశ్వాసంతో ఉంటారు మనుషులు. అలాగే మీ కొడుకు ఉద్యోగం దొరికితే చాలు, జీవితాంతం విశ్వాసంతో ఉంటారు. మన ఆంధ్రలో ఎప్పుడు కూడా సెంటిమెంటల్ ఫూడ్స్ అన్నమాట. వాళ్ళు నమ్ముకునేటైతే వాళ్ళే కంటిన్యూస్గా వాళ్ళు ఎన్నుకుంటారు అన్నమాట. దానికి ప్రధానమైన సాక్షి ఇందిరాగాంధీ ముందు ఆంధ్రప్రదేశ్ అంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ. భారతదేశం అంతా ఇందిరాగాంధీని ఓడించినట్టయితే అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలిపించింది. ఆ విశ్వాసం వాళ్ళకే ఉంటుంది. అందువలన ప్రజలు మంచి చేస్తే విశ్వాసంగా ఉంటారండి. అది పెద్ద కోట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. అప్పుల బాధ, రోగాల బాధ, చదివించుకునే స్థితి ఇక్కడ అప్పులు చేస్తారు. కామన్గా 10,000 రూపాయలు జీతగాడు కొడుకుని ఇంజనీరింగ్ ఏం చదివిస్తాడండి? వాడు ఏదో అప్పు చేసి చదివించారు కదా, అప్పు పెద్ద అయిపోద్ది కదా. ఇప్పుడు మామూలుగా జెన్యూన్ వడ్డీకి ఇచ్చినప్పుడు కూడా ఎంత వడ్డీ కదా. అందువల్ల అది చూస్తారు. కానీ రెడ్ డైరీలో ఇంకా పేర్లు రాలేదని ఆయన చెప్తున్నందుకు సంతోషించాలి. రెడ్ బుక్లో పేర్లు అందరికీ డాక్యుమెంటరీ విట్నెస్ ఉంటే అందరి పేర్లు ఉంటాయి. ఎందుకంటే అందరికీ శిక్ష తప్పదు, దాని విట్నెస్ ఉంది కదా. నువ్వు అంతకుముందు నిన్న కాక మొన్న ఓడిపోయిన తర్వాత కూడా జంతర్ మంతర్ ధర్నాకి వెళ్ళినప్పుడు ఆంధ్రదేశంలో 36 హత్యలు జరిగాయని నువ్వు చెప్పావు. వాట్ ఆర్ దేర్ నేమ్స్ అన్నప్పుడు తెల్లముఖం వేశావు. ఎందుకు ఇంత నీచమైన పరిపాలన, నీచమైన మాటలు కొనసాగుతున్నాయి, నీచమైన రాజకీయాలు చేస్తున్నావు అని ప్రజలు ప్రశ్నించుకుంటారు కదా. నీకు మరో మార్గం లేదండి. ఏదైనా మార్గం ఉందంటే తప్పు ఒప్పుకుంటే ఒక మార్గం. దానికి ఎగ్జాంపుల్ చెప్తా. మీ పార్టీలో ఉన్న వాళ్ళలో విడుదల రజనీ ఉంది. అందరు మంత్రులు తీసుకున్నట్టు తను కూడా డబ్బు తీసుకుంది. ఏం చేసింది? అందరూ చూస్తుండగా ఏ భూముల్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్లు మీకు ఇస్తామని చెప్పిందో ఆ అపార్ట్మెంట్లకి డబ్బు అందరు చూస్తాం కట్టింది. కొంత మీరు బెరిక్ కదా, మేము ఓడిపోయాము, మీ మాట ఇచ్చాము, మీ మాట నిలబెట్టుకోలేకపోయాము, మిగతా నష్టపోకుండా మీ డబ్బు మీకు వాపసు చేస్తున్నామన్నాం. దాన్ని ప్రజలు మెచ్చుకుంటారు. అంతేగాని పేకల లోతు అవినీతిలో కూరుకుపోతూ, పేకల లోతు పాపాలు చేసుకుంటూ, నేరాలు చేసుకుంటూ, అది ఆయన జరిపిస్తున్నాడని చెప్పడం ఎలాగ ఉంది? ఆయనే జరిపించవలసిన అవసరం లేదు, దేవుడు జరిపిస్తాడు, దేవుడు చూసుకుంటాడు. నువ్వు తిరుపతిలో చేసినటువంటి నిర్వాహకం చిన్నదా? అరే తిరుమల గుడి మీద వైసీపీ జెండా లైట్లు వేయించావు, పాపం కాదు? ఆ దేవదేవుని దర్శనం కోసం అయితే భార్య సమేతంగా వెళ్ళాలి, పాపం కాదు? అవినీతి పేటరేగిపోయింది. 100 రూపాయల రూమ్ని 1700 రూపాయలు చేసావు, పాపం కాదు? మరి వీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళేమో 50 రూపాయల లడ్డుని 25 లడ్డులు ఎలా చేశారు? దర్శనానికి వెళ్తే ఒక లడ్డు ఫ్రీ, అది కాకుండా 25 రూపాయల లడ్డు అంటే 4 లడ్డు కొనుక్కుంటారు. ఇంటిళ్ళ పాతి తిని పొరుగు వరకు కూడా ఇస్తారు ప్రసాదం. ఇన్ని పాపాలు మూట కట్టుకున్నట్టయితే దేవుడు చూడు, దేవుడి మీద నమ్మకం లేకపోయినట్టు దేవుడు అంటూ ఒకడు ఉంటాడు కదా, ఏదో దేవుడు ఉంటాడు కదా. మీ తాలూకు దేవుడు క్రీస్తు అనుకోండి, క్రీస్తు మాత్రం ఈ అవినీతి పనులు ఇష్టమా? ఏ అల్లా అయినా, క్రీస్తు అయినా, భగవంతుడు వెంకటేశ్వర స్వామి అయినా ఎవరైనా తప్పు చేసిన వాళ్ళని క్షమించక మానడు, ముందు వెనక్కి కావచ్చు. ఈ విషయం తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి పరివర్తన చెందితే మంచిదే. లేకపోతే నిజంగా ఆ పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఈ జగన్మోహన్ రెడ్డిని పాతాళాన్ని తొక్కేయడం జరుగుతుంది.